2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా మంది కూడా కాల్స్ రావడమే కాకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సిరి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ us. ఎస్. సో మేడం, ఎలా మేడం అంటే క్లాసెస్ జాయిన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అంటే రెజిన్ ఆర్ట్లో చాలా రకాలుగా మనమైతే ఐటమ్స్ ప్రిపరేషన్ అనేది, మేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. అందులో భాగంగానే రెజిన్ ఆర్ట్లో పూజా తాలి ప్లేట్ కనుక ఎవరైనా చేస్తే అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయొచ్చు, అందులో ఇన్కమ్ జనరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరి గారు. సో పూజా థాలి ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ రెజిన్ ఆర్ట్. ఎందుకంటే డెకరేటివ్ పీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఎలాగో చేస్తారు. కానీ పూజా థాలి మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ నిర్వహిస్తుంది రెజిన్ ఆర్ట్లో. పూజా థాలి అనగానే జస్ట్ అంటే ఒక థాలి అండ్ తర్వాత వచ్చేసి కుంకుమ, హల్దీ అది పెట్టి మీరు రైస్ పెట్టి అలా కాదు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ కూడా థాలీస్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. సో చెప్తూనే ఉన్నాము, ఇది అంటే చేసే వాళ్ళు ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో బేసిక్ థాలీలో చూసుకుంటే ఇలా ఈ కలర్స్ చూస్ చేసుకోవచ్చు సిరి గారు. సో బేసిక్ థాలీలో ఏమవుతుందంటే మీరు ఎటువంటి పూజ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ పూజ చేస్తున్నారు అనుకోండి. సో గణేష్ పూజ చేస్తున్నప్పుడు మీరు కలర్స్ వైట్ అండ్ పింక్ చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. సో థాలి అంతా మేక్ చేసిన తర్వాత, డ్రై అయిన తర్వాత దాని మీద ఒక స్టిక్కర్ అంటూ పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా గణేష్ స్టిక్కర్ కూడా ఇక్కడ అంటించవచ్చు మీరు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న క్యాండిల్ లాగా చిన్నవి మీరు పెట్టచ్చు అనమాట, కప్స్. అండ్ తర్వాత వచ్చేసి కలర్ చూసింగ్ విషయంలో చాలా జాగ్రత్త నిర్వహించాలి. సో థాలీ చేస్తున్నారు, ఏ పూజకి ఆ థాలీ ప్రజెంటేషన్ అనేది కూడా ఎంతో, ఇది చెప్పాను కదా 360 డిగ్రీ యాంగిల్స్లో మనం డీప్ సబ్జెక్ట్, ఇట్స్ అన్ ఓషన్ అనమాట. సో ఇప్పుడు శివ పూజ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వచ్చు మీరు, డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు పింక్ అండ్ వైట్ కాంబినేషన్ త్రూ మీరు గణేష అండ్ అదర్ చేసుకోవచ్చు. లక్ష్మీ కాంబినేషన్, లక్ష్మీ పూజ చేస్తున్నారు, అక్కడ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, ఆ ఎల్లో ఆర్ డార్క్ పింక్ కాంబినేషన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే సిరి గారు ఆర్తి థాలి. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్తి? సో ఎవరైనా సరే ఇంటికి వస్తే అతిథులు మనం చూస్తుంటాము. సో మన ఇండియన్ ట్రెడిషన్ కానివ్వండి, మన ఎథిక్స్ కానివ్వండి, మన రిచువల్స్ కానివ్వండి, ఎవరైనా అతిథులు వస్తే ఫస్ట్ మనము ఆర్తిస్తాం వాళ్ళకు. ఎందుకంటే చాలా వరకు హోస్టింగ్ అనేది చాలా బాగా చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే అంటే అతిథులు వస్తున్నారో అతిథి దేవోభవ అని చెప్పి భగవంతుల్లా వాళ్ళకి వెల్కమ్ చేస్తాం. సో అంత మర్యాద ఇస్తాము మన ట్రెడిషన్స్లో. సో అలాంటప్పుడు జనరల్గా ఒకటి అంటే మెటల్ వైజ్గా చేస్తూ ఉంటారు. సో అదే కాకుండా డిఫరెంట్గా భిన్నంగా మీకు ఏదైనా స్పెషాలిటీ ఉండాలి అంటే, సో మీరు రెజిన్ ఆర్ట్ త్రూ థాలీ మేక్ చేసి ఆ తర్వాత మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారంటే అక్కడ ఇంకా యాడ్ ఆన్ చేస్తుంది గెస్ట్ మనసులో, ఇంకా మంచిగా ఒక గుడ్ ఒపీనియన్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అటువంటప్పుడు రెజిన్ ఆర్ట్ థాలీ త్రూ మీరు మంచిగా ఇంప్రెస్ చేయొచ్చు గెస్ట్ని. అండ్ ఇక్కడ చూస్తే 3 నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ థాలీ అనమాట. సో పూజ చేసేటప్పుడు అక్షింతలు వేస్తారు కదా, అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లవర్స్ కోసమే ఎస్పెషలీ ఇలాంటి థాలీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. సో రకరకాలుగా అంటే నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ మనము మేక్ ఓవర్ చేసుకోవచ్చు అనమాట. స్పెషల్ కేటగిరీస్ డిజైన్ చేసి ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్కి, తర్వాత వచ్చేసి ఈ అకేషన్కి అండ్ రకరకాలుగా మనము విత్ కలర్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఒక థీమ్ లాగా కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు సిరి గారు. అంత పాసిబిలిటీ ఉంటుంది రెజిన్ ఆర్ట్ త్రూ. ఒక మెటల్ అనుకోండి, జస్ట్ ఎల్లో కలర్ ఆర్ సంథింగ్ ఒక మెటల్లా ఉంటుంది, అదంతే. అంటే చూసేకి అందంగా ఉన్నా కూడా దాని చేంజెస్ కానీ ఇంకా క్రియేటివిటీ అయినా మనం యాడ్ ఆన్ చెయ్యలేము. కానీ రెజిన్ ఆర్ట్ త్రూ ఒక ప్రపంచమే సృష్టించవచ్చు
అనమాట. అంటే పర్టికులర్గా ఏ అకేషన్ నడుస్తుంది, ఎటువంటి థీమ్ ఆఫ్ కలర్స్ యాడ్ ఆన్ చేయొచ్చు, సో ఎటువంటి డిజైన్ మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు అందులో, అండ్ రకరకాలుగా ఇదంతా డిజైన్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు. అండ్ ప్రత్యేకంగా అంటే లక్ష్మీ పూజకి ఒక రకం, తర్వాత గణేష్ ఫెస్టివల్కి ఇంకొక రకం, శివ పూజకి ఇంకో రకం. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ మనం డివైడ్ చేసి కలర్స్ చూస్ చేసుకొని థాలీ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో కూడా చిన్న చిన్న కప్స్ యాడ్ ఆన్ చేసి మీరు అందులో అంటే సపరేట్గా మీరు కుంకుమ అండ్ తర్వాత వచ్చేసి హల్దీ కోసం ఇందులో యాడ్ ఆన్ చేసాం కప్స్. వీటిలో కూడా మీరు రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. నార్త్ ఇండియాలో సమ్ ట్రెడిషన్ ఉంటుంది, సౌత్ ఇండియాలో మరి ఇంకా మీరు తమిళనాడు అటువైపు వెళ్తే కూడా ఇంకా చాలా చేంజెస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఎవరికి వారు చేంజెస్ చేసుకుంటూ ఇలాంటివి మీరు క్రియేట్ చేసుకుంటూ ఒక అందంగా అంటే చేస్తున్న పని అట్మాస్ఫియర్ అండ్ తర్వాత యాడ్ ఆన్ వాల్యూ టు దట్ అకేషన్ అన్నట్టు రెజిన్ ఆర్ట్ త్రూ మనము క్రియేట్ చేయొచ్చు. అండ్ స్వీట్ థాలీ, ఇది ఎస్పెషలీ మనం రాఖీ ఫెస్టివల్కి ఇలాంటి థాలీస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో స్వీట్స్ పెట్టేకి కూడా సపరేట్ థాలీ మేకోవర్ చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. సో ఇన్ని వెరైటీస్ మనం చేసుకోవచ్చు జస్ట్ ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ థాలీస్. అలా అంటే మనం వెజిల్స్ కానివ్వండి, సో జ్యువెలరీ కానివ్వండి, ఎన్ని రకాలుగా ఎన్ని అంటే ఎంతైనా మనం క్రియేటివిటీ బిల్డ్ చేసుకొని ఎన్నో రకాలుగా క్లాక్ కానివ్వండి. సో ఇవన్నీ అంటే జస్ట్ ఆ శాంపుల్ చెప్తున్నాము. సో ఎగ్జాంపుల్ త్రూ మనం ఒక చిన్న పాయింట్ నుంచి ఒక ఓషన్ క్రియేట్ చేసుకునే సత్తా రెజిన్ ఆర్ట్కి ఉంటుందన్నమాట. ఆ కంప్లీట్లీ ఒక క్రియేటివిటీ అండ్ తర్వాత మీకు నచ్చే విధంగా అండ్ కరెక్ట్ థీమ్ బేస్డ్ అండ్ ఎవరికి అసలు ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఆర్డర్స్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి నచ్చినట్టు అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఒక బిగ్ అంటే దిస్ ఇస్ ద బిగ్ మార్కెట్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండ్కి అండ్ ఫ్యూచర్కి చాలా చాలా మనకు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇంతకు ముందు అవేర్నెస్ లేదు కాబట్టి ఓకే నచ్చే ఐటమ్ డెకరేటివ్ పీస్ అని వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు డెకరేటివ్ పీస్తో సహా ఇంట్లో వాడే వస్తువులతో సహా అండ్ తర్వాత వచ్చేసి మనకు గిఫ్ట్స్ ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అండ్ అకేషన్ పరంగా ఏదైనా మేక్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా సో రెజిన్ ఆర్ట్ త్రూ మనము డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆరతి, సో దియా థాలి ఇది ఎస్పెషలీ అంటే మీరు దిష్టి వెన్ యు ఆర్ వెల్కమింగ్ ద గెస్ట్ ఫస్ట్ దియా థాలి అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ నిర్వహిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు రైస్ అంటే నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే తిలక్ పెట్టేటప్పుడు వాళ్ళు జస్ట్ ఇలా కుంకుమ తిలక్ పెట్టరు, దానితో పాటు రైస్ విత్ అక్షింతలు కూడా అందులో యాడ్ ఆన్ చేస్తారు. సో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మీరు ఏ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. సో మ్యారేజెస్కి కానివ్వండి, ఫస్ట్ పెళ్లి కూతురుని కూర్చోపెట్టేటప్పుడు కూడా ఇలాంటి రిచువల్స్ అనేవి చేస్తారు. సో దీనికి అన్నిటికీ మీరు ఒక కొత్తగా క్రియేటివిటీతో ఒక మీ టాలెంట్ని యూజ్ చేస్తూ కలర్ కాంబినేషన్స్ త్రూ థీమ్ బిల్డ్ చేస్తూ మీరు చేస్తున్నారంటే చాలా మంచిగా రెజిన్ ఆర్ట్ని తీసుకెళ్ళచ్చు. వెన్ కమ్స్ టు బిజినెస్, సో ఒక థాలీ పరంగానే ఇన్ని చోట్ల అంటే ఈవెంట్ మేనేజ్మెంట్, తర్వాత వస్తే ప్రీస్ట్ అండ్ వెడ్డింగ్ ప్లానర్ అండ్ పూజా యాక్సెసరీ షాప్స్ త్రూ మీరు బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఒక ఇంట్లో పూజ జరగబోతుంది అనేది ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది సిరిగారు? ప్రీస్ట్కి, పూజారికి తెలుస్తుంది. సో వాళ్ళతో టైఅప్ అవ్వి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళతో కూడా బిజినెస్ అని చాలా మందికి ఒక ఇది రావచ్చు, ఇది కూడా పూజ కదా, పూజలో కూడా మీరు బిజినెస్ యాడ్ చేస్తారా అని. అలా కాదు, ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్లా తీసుకెళ్ళచ్చు. సో ఎన్నో రకాలుగా ఎన్నో పదార్థాలు అమ్ముతున్నారు బయట, అలా కాకుండా ఒక మంచి అంటే పూజా సామాగ్రిలో ఇవి కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు, అది కూడా మీ క్రియేటివిటీతో అండ్ మీరు అంటే ఆచార్య వాళ్ళకు కూడా బిజినెస్ ఇస్తున్నారు. సో అంటే ఒక మంచి పని చేస్తూ ఇక్కడ మంచి ప్రోత్సాహంతో మీరు మీ క్రియేటివిటీ త్రూ చిన్నగా థాలీ రూపంలోనే ఇంత బిజినెస్ జనరేట్ చేయొచ్చు. ఇందులో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్కడెక్కడి నుంచి మనకు పాసిబిలిటీస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకు మేక్ చేసేకి ఎంత అవుతుంది ఖర్చు. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే సిరిగారు ఆల్మోస్ట్ 60 to 70% ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు ఈ బిజినెస్లో. ఎక్కడి నుంచైనా సరే బిజినెస్ అనేది 365 డిగ్రీ యాంగిల్లో
మనం క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే రెజిన్ ఆర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద సీజనల్ బిజినెస్. అంటే ఇదేదో సమ్మర్ వచ్చింది పిల్లల కోసం, లేకపోతే మ్యారేజెస్ అప్పుడు మాలా ప్రిజర్వేషన్ కోసమే, ఫోటో ప్రిజర్వేషన్ కోసమే, అలా కాకుండా 360 డిగ్రీ యాంగిల్స్. ఎందుకంటే ఇండియన్స్ కాబట్టి నెలకొకటి మనకు పండగ అనేది ఉంటుంది. అప్పుడు మీకు ప్లేట్ మేకింగ్ అంటే పూజా థాలి మేకింగ్ విత్ రెజిన్ ఆర్ట్ వస్తే సో మంచిగా దూసుకెళ్ళచ్చు మార్కెట్లోకి. ఎలా మేడం క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది రెజిన్ ఆర్ట్ క్లాసెస్కి? ఎస్ సిరి గారు. సో నెక్స్ట్ మంత్ ఆన్ May 11th ఒక వర్క్ షాప్ అయితే నిర్వహిస్తున్నాము. చెప్పారు, కాల్స్ అనేది వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ టు. సో ఇంకా మంచిగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి 1 day వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సో నాట్ ఓన్లీ విత్ ద బిజినెస్, సో ఒక రిలాక్సేషన్ మోడ్ కానివ్వండి, డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి, అట్ ద సేమ్ టైం ఈజీ ప్రాసెస్గా మనీ ఎలా అర్న్ చేయాలి అన్నది కూడా ఈ వర్క్షాప్లో మనము డిస్కస్ చేయబోతున్నాము. సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.